నేను గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్‌గా 4 సంవత్సరాలు ఆ బాధ్యతలో ఉన్నప్పుడు మేము చేసిన కార్యక్రమాల వల్ల భక్తుల మనోభావాలు కాపాడుకుంటూ వచ్చాం కాబట్టి దానికి ఇమ్మీడియేట్‌గా నేను రియాక్ట్ అయ్యి ఒకటే చెప్పడం జరిగింది. నేనెట్లా హిందువైండు వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తూ పూజిస్తానో నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా చెప్తాడు కాబట్టి ఆ విధంగా ఇంత పెద్ద నెపం వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీసే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో భక్తులకి ఇచ్చే లడ్డుల్లో ఆ మాట అంటానికే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. జంతువుల కొవ్వు వాడుతున్నామని మాట్లాడటం చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను. ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఇంకోటి ఉండదు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు కాబట్టి రండి ప్రమాణ స్వీకారం నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను. నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తాను. మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు నీచమైన కార్యక్రమాలు జరగలేదు. మీరు ఏదైతే నింద మోపారో మీరు దానికి కట్టుబడిన పని అయితే రండి, మీరు కూడా ప్రమాణం చేసి చెప్పండి. లేదా మీరు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన దానికి మేము చట్టపరంగా న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ కార్యక్రమం చేస్తాం. వాడు ధర్మారెడ్డి గాడికి ఆల్రెడీ ఒక రౌండ్ వేసేస్తాడు వెంకటేశ్వర స్వామి. ఈడు సుప్పుడు గాడు ఉన్నాడు ఇంకా లైన్లో. ఏరా సుప్పుడా, అవసరరా నీకు? తప్పు చేసావు, నువ్వు కోర్టుకు పో, యాడికైనా పో, మాకేం ఇబ్బందిలే. ఇదిగో ఈ రిపోర్ట్లు కూడా ఇచ్చాం కదరా, ఇంకేం కావాలరా మీకు? ఈ రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఇంకా డిఫెన్స్ ఆడితే తినింది ఆ దరిద్రులే, డబ్బులు తినింది ఆ దరిద్రులు. కాబట్టి ఈరోజు చెప్తున్నా, ఈ రిపోర్ట్ మేమీలే రెడ్ హ్యాండెడ్గా దొరికారు. తీస్తాం యాడిదిగో వాడు గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామితో ఆ గోవిందుడితో ఆటలాడిన లెట్ మీ బీ వెరీ ప్రిసైజ్, ఐఎమ్ యూజింగ్ ది వర్డ్స్ బాగుపడలేదు. ఏది నా బాగుపడలేదు, పడపోడు, నాశనం అవుతాడు. ఓకే.